ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మీనరాశి వారికి 2024 మే నెలలో కల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ నెలలో శీఘ్ర ఫలితాలు కొంత ఆలస్యమవుతాయి. ప్రయత్నములు వేగవంతంగానే చేస్తూ ఉండాలి, కానీ ఫలితములు కొంత నిదానముగా వస్తాయి. ఉద్యోగస్తుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దాకా అందరికీ ఇదే స్థితి ఉంది. కానీ ఫలితము రావటం తథ్యం. ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగస్తులకి. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటారు. దాని నుంచి బాగా ఒత్తిడి వచ్చేసిందండి, చిరాగ్గా ఉంది అని మైండ్ అంతా కూడా ఏదేదో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఉద్యోగమని ఉద్యోగంలాగా చేయాలి, వ్యాపారాన్ని వ్యాపారంలాగా చేయాలి, కుటుంబం నడపటంలాగా చేయాలి. ఈ యొక్క తేడా చాలా చక్కగా మీకు తెలుసు. కానీ అసందర్భంగా కుటుంబంతో ఉన్నప్పుడు ఉద్యోగము, ఉద్యోగ సమయంలో కుటుంబము, ఈ రెండిటితో మధ్యలో వ్యాపారము, ఈ రెండిటి మధ్యలో సమాజము, ఇవన్నీ దూరతాయి. దీనికి కారణం ఏమిట్రా అంటే నెగటివ్ ఎనర్జీని బాగా తీసుకుంటున్నారు. క్రమశిక్షణ అనేటువంటిది లోపిస్తోంది. కోపం పెరుగుతోంది. కోపం పెరిగినప్పుడు ఆవేశపూరితమైనటువంటి మాటలు వస్తున్నాయి. చికాకు పడుతున్నారు. లాస్ట్ టైం లాగానే ఇప్పుడు కూడా ఉంది. ఒకసారి మనం అలవాటు చేశాం, రోజు మెట్లెక్కి వచ్చేటప్పుడు స్విచ్ వేయటం. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు స్విచ్ వేయకపోతే గ్యారంటీ అడుగుతాడు బాస్, ఎందుకు నువ్వు స్విచ్ వేయలేదు అని, ఉదాహరణకి. అలాంటి సందర్భాల్లో మనం ఉన్నాం. అలవాటు చేసింది మనమే, ఇప్పుడు అది మనకు సమయం లేదు చేయక. కాకపోతే అది అధికారికి కోపం వస్తుంది. కాబట్టి కొంత శాంతముగా ఉండండి. శని భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అనుభవం ప్రతి దాన్ని మనం అనుభవంగా తీసుకోవాలి. ఈ జీవితమే ఒక అనుభవం. మంచి అనుభూతిని పొంది జీవితం చాలించాలి. కాబట్టి కుటుంబం మీద ఈ కోపాన్ని ప్రదర్శించకండి. ముఖ్యంగా ఆరోగ్యం మీద మీనరాశి వారు శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం పాడవుతుంది. స్త్రీలకి కానీ పురుషులకి కానీ అనవసరంగా ఎక్కువ ఆలోచన, ఎక్కువ బద్ధకము, ఎక్కువ నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు. అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తులని దూరంగా పెట్టండి. అబద్ధాలతో మీతో అబద్ధపూరితమైనటువంటి జీవనాన్ని గడిపే వాళ్ళని, అబద్ధ స్నేహం చేసేటువంటి వాళ్ళని కట్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం మీనరాశి వారికి, తొందరపాటుతో ఎవరికి కూడా అప్పు ఇవ్వద్దు, అప్పు చెయ్యొద్దు. నేను చేతులెత్తి జోడిస్తున్నాను, మీనరాశి వారు గోసేవ చేయండి చాలు. గోమాత మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి అనేక వృద్ధ గోవులను మేము తెచ్చి పోషిస్తున్నాం. ఒక్క గోవుని దత్తత తీసుకుని పోషించండి. ఎంత లాభమో, ఎంత ప్రశాంతత పొందుతారో ప్రయత్నం చేయండి. అవన్నీ కూడా రైతుకి బరువైపోతే ఆ గోవులు, రైతు నడపలేక వాటిని పోషించలేక వదిలేస్తే ఎవరెవరో తీసుకెళ్ళి వాటిని చంపి తినేస్తారనేటువంటి ఒక సేవతో మేము వాటిని రక్షిస్తున్నాం. మాతో మీరు కూడా కలవండి. గ్రహాలు సంతృప్తి చెందితే మీరు ఆనందంగా ఉంటారు. విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలలో మధ్యవర్తిత్వం మీరు ఉండకూడదు. పోనులే కదా అని దూరేటప్పుడు చిన్న గోరే,
తర్వాత మీ జుట్టుతో సహా మునిగిపోతారు. అదొక పెద్ద వ్యసనములాగా తయారవుతుంది. అలాగే రాజకీయములో ఉన్నటువంటి వ్యక్తులకి ఫైనాన్స్ చేసేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా చూసుకోండి. వాడేదో పదవిస్తాడనో, లేకపోతే వాళ్ళు ఏదో మీకు ఉత్తరం ఇస్తారనో, లేకపోతే ఉద్ధరిస్తారనో, మీకేదో లబ్ధి చేకూరుతుందనో కక్కుర్తితో మీకు ఉన్నటువంటి ఆస్తులని అమ్మి నాయకులకి పెట్టుబడి పెట్టకండి. ఇది చాలా ప్రమాదం మీనరాశి వారికి. ఈ సమయంలో రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయండి. ఈ నదీ పుష్కరాలు నడుస్తున్నాయి, నర్మదా నదీ పుష్కరాలు. ఈ సమయంలో పితృదేవతల యొక్క అనుగ్రహం పొందేటువంటి గొప్ప అవకాశం. శని భగవంతుడు పితృశాపం ఉన్నటువంటి వాడికి ఎక్కువ కష్టాలను ఇస్తాడు. ఎక్కువ కష్టాలు ఉన్నాయి అనుకున్నటువంటి వారు ఎలాగో సేవా సమితి అక్కడ నవగ్రహ పూరిత నక్షత్ర రుద్రయాగాన్ని చేస్తారు. ఈ యాగములో ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. దాంట్లో అన్నదానం చేయండి. లేదు మీకు తెలిసినటువంటి పూజ్యులు ఎవరైనా నర్మదా నది పుష్కరాలను ఆచరణ చేస్తే వారి సంస్థలోనైనా అన్నదానం చేయండి. అన్నదానము చాలా గొప్ప విశేషము మీనరాశి వారికి. గోసేవ, అన్నదానం. ఇక మాసాంతములో ఈ ఉద్ధృతులన్నీ కూడా తగ్గుముఖం పడుతూ బుద్ధి చాలా చైతన్యంగా ఉంటుంది మీనరాశి వారికి. ఆ చైతన్యత నుంచి చాలా విషయాలను గ్రహిస్తారు. ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు అని. ఆవేశముతో మాటా పెంచి గొడవలను పెట్టేటువంటి వ్యక్తులని పసిగట్టగలుగుతారు. మీ ముందు మీ మాట, మీ వెనకాల వాళ్ళ మాట మాట్లాడతారు. కాబట్టి మీ మీద దృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏముందండి మా మీద దృష్టి ప్రభావం అంటే, ఉన్నది చాలు, చిరునవ్వు చాలు, మంచి బట్ట చాలు, చిన్నపాటి సైకిల్ చాలు. ఒకప్పుడు ఊళ్ళో సైకిల్తో తిరిగితే ఎవరం చూడం, కానీ మహానగరాల్లో సైకిల్ మీద తిరిగితే ప్రతివాడు చూస్తాడు. కొత్త కనబడితే ఎవరైనా చూస్తారు. కొత్తగా మనము ఎవరికి కనబడ్డా ప్రతి ఒక్కరూ చూస్తారు. అలా అని చెప్పి అంధవికారంగా తిరగలేం. లక్ష్మీ పూజ చాలా అనుగ్రహాన్ని చేస్తుంది మాసాంతములో మీనరాశి వారికి. లక్ష్మీ పూజ, లక్ష్మీ అష్టోత్తరము ప్రదోష కాలములో వారములో ఏదో ఒక రోజు మీకు మంచి రోజు అనిపించినప్పుడు సాయంకాలం పూట ఇల్లంతా ధూపం వేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని వినండి చాలు. అంతే, మీకు మంచిగా అమ్మవారు అనుగ్రహిస్తారు. దారిద్ర్య లక్ష్మి మీ ఇంట్లోంచి వెళ్ళిపోయి ధనలక్ష్మి మీ ఇంట్లోకి వస్తుంది. వచ్చిన అమ్మవారిని నిలబెట్టడానికి మీ గోసేవ, మీ అన్నదానము, మీ బుద్ధి మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. కాబట్టి ఎవరితో కూడా తగువుకి తిరగండి. అందరితో కూడా సాత్వికమైనటువంటి ఆలోచనతో ఉండండి. పోలీస్ వ్యవహారాలలో విద్యార్థులు కానీ స్త్రీలు కానీ దూరకూడదు. ప్రమాదములు మనకు తెలియకుండా వస్తాయి. రెప్పపాటులో ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడతారు. ధైర్యంగా ఉండాలి. విదేశాలలో ఉన్నటువంటి మీనరాశి వారు తప్పనిసరిగా అన్నదానము, గోసేవ ఇత్యాది పూజలను ఆచరణ చేసుకుంటం ద్వారా స్వధర్మాన్ని రక్షించుకున్న వారు అవుతారు. నర్మదా నదీ పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి. నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే, తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు. చాలా నదులకి తేమ ఉంటుంది. మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది. అది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి నీరు ఉంటుంది. గంగకి ఏ భావన ఉండదు, చప్పగా ఉంటుంది. నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిట్రా అంటే అతి మధురమైనటువంటి జలము నర్మదా. ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ, ఈశ్వరుడి యొక్క జటాజూటము నుంచి
పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మదా అక్కడ ఉంటుంది. నర్మదా చాలా మృదు స్వభావి. నదులన్నీ మృదు స్వభావాలే, నర్మదా పరమ మృదు స్వభావి. బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం. ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది. సింధు నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది. ఈ నర్మదా భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది. తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది. కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది. స్వతహాగా నర్మదా నది చాలా తీయగా ఉంటుంది. ఈ యొక్క నర్మదా అమ్మవారికి, నదీ దేవతకి మనము 12 సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే. ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి. మే 1, 2024 నుంచి మే 12, 2024 వరకు 12 రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్. ఎందుకంటే 12 రోజులు, ఒక 2-3 రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే, పుష్కరము అంటేనే 12. మొదటి రోజున ఏతత్ సుముహూర్తము 8 గంటల 45 నిమిషాలు, 7 గంటల 15 నిమిషాలు ఏదో సమయం ఉంది. ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి 12 రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు. వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళతారు. ఈ 12 రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు. కాబట్టి మనము వారందరి పేరు మీద 27 నక్షత్రాల కోసమని, 9 గ్రహాల కోసమని, అలాగే పితృదోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి? మే 3వ తారీఖు నుంచి 2024 మే 3 శుక్రవారం నుంచి 2024 మే 12 ఆదివారం వరకు జరుగుతుంది. ప్రతిరోజు నవగ్రహ హోమం, ప్రతిరోజు రుద్రహోమం, మీ గోత్రనామాలతో నక్షత్ర జపం. మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం. ఇది గొప్ప అవకాశం అండి. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది? భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది? ఒక్క భారతదేశంలో లభిస్తుంది. ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు, మనము పాల్గొందాం. మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. నమ్మండి. ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే, బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే. పాల్గొంటారు కదా. జై శుభంకరి.